హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం గీ వేసి బ్రెడ్లు కాల్చుకుందాం. లైట్గా గోల్డ్ కలర్ వచ్చే విధంగా కాల్చుకుందాం. వేగినాయండి, వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొంచెం లైట్గా గీ తీసుకొని వెజిటేబుల్స్ కొద్దిగా వేయించుకుందాం. కొన్ని ఆనియన్స్, క్యారెట్, కొంచెం టమాటో, కొన్ని స్ప్రౌట్స్, కొంచెం పచ్చిమిర్చి, వీటిని లైట్గా వేయించుకుందాం. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. వీటిని 50% ఫ్రై వేయించుకుందాం. ఓకే, వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 minutes చల్లారనిద్దాం. ఈ స్టఫ్ చల్లారిందండి. చల్లారిన తర్వాత లైట్గా నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పైన అప్లై చేద్దాం. ఈ విధంగా అప్లై చేసుకొని మరో బ్రెడ్తో క్లోజ్ చేద్దాం. ఈ విధంగా క్లోజ్ చేసి శాండ్విచ్ మేకర్లో పెట్టుకుందాం. ఈ శాండ్విచ్ మేకర్ కూడా లైట్గా గీ అప్లై చేద్దాం. ఇప్పుడు ఇందులో బ్రెడ్ని పెట్టుకుందాం. పెట్టి క్లోజ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసి స్టవ్ పైన 2 minutes ఉడికించుకుందాం. రెండు వైపులా కాల్చుకుందాం. అంతేనండి, శాండ్విచ్ రెడీ అయింది. చూద్దాం ఎలా వచ్చిందో. శాండ్విచ్ బాగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.